విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అరే! నిజ జీవితంలో వీళ్ళిద్దరూ జంట అయితే బాగుంటుంది అనుకుంటారు. 'డియర్ కామ్రేడ్', 'గీతా గోవిందం' ఈ సినిమాలు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అరే! ఇవి కదా సినిమాలు అనిపిస్తుంది. అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన తర్వాత ప్రెజెంట్ వీళ్ళిద్దరికి సంబంధించి రీసెంట్ టైమ్స్‌లో వీళ్ళిద్దరు రిలేషన్‌లో ఉన్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు సేమ్ ఫోటోస్ పెట్టడంతో చాలా మంది అరే! వీళ్ళు తొందరలోనే పెళ్లి చేసుకుంటున్నారని అనే వార్తలు బయటకొస్తున్నాయని వినిపించింది. అయితే దానిపైన రీసెంట్‌గా మాత్రం విజయ్ దేవరకొండ ఒక క్లారిటీ ఇచ్చారు. నా గురించి బయట వినిపించే రూమర్స్ ఏవి నమ్మొద్దు అని. అదే కాకుండా అవన్నీ కూడా నా ఫ్యాన్స్ కోసం క్రియేట్ చేస్తున్నారు తప్పించి, నా ఫ్యాన్స్‌ని హ్యాపీగా చేయడానికి మాత్రమే మీరు అలా క్రియేట్ చేస్తున్నారు. నిజానికి నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు అని చెప్పేసి విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే ఇంకో ఇంటర్వ్యూలో రష్మిక మందన మాత్రం నాకైతే సినీ రంగంలో నాకు నచ్చిన హస్బెండ్ ఇలా ఉండాలి అని చెప్పేసి తను క్వాలిటీస్ కూడా చెప్పింది. నన్ను అర్థం చేసుకోవాలి, లాయల్‌గా ఉండాలి అంటూ తానైతే కొన్ని క్వాలిటీస్ చెప్పింది. ఇంకొక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ప్రేమ అనేది 30 ఏళ్ల తర్వాతనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొక మాట. ఇలా ఇద్దరు ప్రేమ గురించి, పెళ్లి గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇటు రష్మిక మందన మాత్రం ఒక మాట అయితే చెప్పింది. అదేంటి అంటే ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌కి సంబంధించి 'పుష్ప 2' ప్రమోషన్స్‌లలో వెళ్ళినప్పుడు తనకి అడిగితే మీ హస్బెండ్ గురించి ఏమైనా చెప్తారా అంటే అది అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి చెప్పడంతో అందరూ కూడా విజయ్ దేవరకొండ వైపు చూపంతా మలచడంతో ఇప్పుడు అందరూ కూడా ఓకే ఈయననే పెళ్లి చేసుకుంటుంది అని ఫిక్స్ అయిపోయారు. మరి మీలో ఎంతమందికి వీళ్ళిద్దరూ రియల్ కపుల్ రియల్‌గా మారాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.